చేస్తున్న ఈ సంజీవని ప్రాజెక్టులో ఇది కూడా నేను పెట్టాను. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది టెక్నాలజీ స్పిరిచువాలిటీ ప్రమోట్ చేస్తున్నాను. మూడోది శక్తి, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం. కార్యాలయాల్లో పిల్లల్ని తీసుకుపోతే అక్కడ వాళ్ళందరినీ చూసుకోవడానికి అక్కడ వసతి ఏర్పాటు చేయడం, శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టడం, ఉద్యోగులకు కూడా సురక్షిత రవాణా వసతి ఏర్పాటు చేయడం, తల్లి తండ్రులకి పిల్లల పెంపకంలో సమాన బాధ్యత అప్పజెప్పడం. ఇంకో పక్క క్షేమ. 60 ఏళ్ళైతే రిటైర్ అయిపోయామనుకుంటారు. ఒకప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు 90, 100 సంవత్సరాలు బతికే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోయారని మీ మైండ్లోకి వస్తే మీ బాడీ మైండ్ రెండు డిమినిష్ అవుతాయి. అక్కడి నుంచి సమాజానికి మీరు భారం అవుతారు. అట్లా కాకుండా 24 గంటలు ఏ వయసులో ఉన్నా సమాజ హితం కోసం మీరు పనిచేస్తే సమాజానికి మీరు ఆస్తిగా తయారవుతారు. ఈ విషయం కూడా పెద్దవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను క్షేమ అనే కార్యక్రమం తీసుకొస్తున్నా. సిల్వర్ ఎకానమీ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎకానమీకి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదమైన వృద్ధాప్యానికి ఏ విధంగా అవకాశాలను ఇవ్వాలనో ఇస్తాం. మీ ఆరోగ్య సేవలు కూడా చూస్తాం. అది అయిన తర్వాత 5వది నైపుణ్యం. జీవితాంతం నేర్చుకోవాలి. ఈరోజు నేను మీటింగ్ వచ్చాను. మీరేమైనా కొత్త విషయం చెప్తే అది రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుందంటే రేపే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కూడా నేర్చుకోవడం అనేది అనునిత్యం నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి నాయకత్వం ఉండాలి. ఈరోజు నేను భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నా నాయకత్వ లేమి ఉంది. ఎక్కడికక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం కానీ మీ క్యారియర్ బిల్డప్ చేసుకోవడం కానీ అన్నిటికంటే ముఖ్యం లీడర్షిప్ క్వాలిటీస్. అన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఉపయోగించాలనో ఉపయోగించుకునే శక్తి మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందుకే ఈరోజు అంతా కూడా మీరు చూస్తే మొన్న ఒక మాట అన్నాను. ఈరోజు గవర్నమెంట్లో చాలా స్పష్టంగా పిల్లలు డెలివరీ అవుతానే ఆర్థిక సహాయం చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి సేఫ్ డెలివరీకి దోహదం చేస్తున్నాం. ఏది మంచో ఏదో చెడో చెప్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు పెట్టి అక్కడ కూడా పిల్లల ఆరోగ్యాన్ని ఆడుకోవడం కానీ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాం. అదే మరి ఫస్ట్ క్లాస్ అడ్మిట్ అయితే 12 వరకు ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి 1,500 రూపాయలు వస్తాయి. 15,000. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. పిల్లలే ఆస్తి, దానికి నిదర్శనం ఒక్కొక్కరికి 15,000 ఇవ్వడం. 5 మంది ఉంటే 75,000 ఇచ్చాం. 6 మంది ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చాం. నేను ఇది పెట్టుబడి అనుకోవడం లేదు, ఖర్చు అనుకోవడం లేదు, బాధ్యత అనుకుంటున్నాను. జనాభాని ప్రోత్సహించడానికి ఇది ఒక మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని బాగా చదివిస్తాం, అవకాశాలన్నీ తీసుకొస్తాం. కానీ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం ఒక సంకల్పం చేయాలి.
మనం చైతన్యవంతులు కావాలి. భవిష్యత్ ఏంటో ఆలోచించాలి. ఈరోజు మీరు చూస్తే 3,25,000 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్. రాబోయే 2047కి 55 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలనేది ఒక సంకల్పం. ఇది సాధ్యం. 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాం. అది కూడా చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ నేను అడిగేది, జనాభా లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేం. జనాభా కానీ సంరక్షణ చేసుకోగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, 2040కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే శక్తి మన యువతకు ఉంది. కొన్ని సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పంచుకున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. మొన్న నేను ఒక మాట చెప్పాను, 3వ చైల్డ్ గాను ఉంటే అలాంటి వారికి 30,000 రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేస్తా ఉంటే చాలామంది విమర్శించారు. నేను ఇప్పుడు దానికోసమే ఆలోచిస్తున్నా, ఏం చేస్తే మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో 4వ శనివారం సంజీవిని ప్రాజెక్ట్ కింద ప్రజల్లోకి వెళ్ళి ఒక 4-5 సార్లు మాట్లాడిన తర్వాత అందరూ ఒప్పుకున్న పాలసీ పెట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలే సంపద జయప్రదమైందని నిరూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడితే ఎగతాళి చేశారు, క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఎగతాళి చేశారు, విజన్ 2020 అంటే వెక్కిరించారు, కంప్యూటర్ అంటే కూడు పెడుతుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పిందన్నీ వాస్తవాలైనాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద ఫ్యామిలీ. అది ఒక భారతదేశానికే సొంతం. ఈరోజు ప్రపంచం అంతా మీరు చూస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు అయిపోయారు. కుటుంబాన్ని కూడా మెటీరియల్స్ అనుకునే పరిస్థితికి వచ్చాం. భార్యాభర్త బాంధవ్యాలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి. పిల్లలు తండ్రి దగ్గర అప్పు తీసుకొని తండ్రి పిల్లలకు అప్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నా మనకే అర్థం కావడం లేదు. కొంతమంది తండ్రులు నేను చూశాను, ఈరోజు కూడా ఒక ఆయన వచ్చాడు. తండ్రి తల్లి కష్టపడి ఆస్తి సంపాదిస్తే వాళ్ళని బయట పంపించేసి ఆ ఆస్తి కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇలాంటివి పోవాలంటే మన ఫ్యామిలీ వారసత్వాన్ని కాపాడుకోవాలి. నేను ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతున్నాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరినీ మీరు ఎవరెవరింట్లో ఉంటారని. చాలామంది నేను నా భార్య ఇద్దరు ఉన్నామని చెప్తున్నారు. కొంతమంది మా మగవాళ్ళైతే పిల్లలైతే మగపిల్లలైతే మా నాన్న మా అమ్మ కూడా ఉందంటున్నారు. కొంతమంది మా నాన్నకి చెప్పినా రావడం లేదు, ఊర్లోనే ఉన్నాడు అంటున్నాడు. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే మన బాధ్యత చిన్న చిన్న సమస్యలున్నా అవి పరిష్కారం చేసుకొని కుటుంబ వ్యవస్థని కాపాడుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన బాధ్యత భారతదేశం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, భారతదేశ కుటుంబ వ్యవస్థ, దానికి కారణం ఈ దేశంలో వారసత్వంగా వచ్చిన సంపద. హిందూ కుటుంబాలు కానీ, ముస్లిం కుటుంబాలు కానీ, కడకు క్రిస్టియన్ కుటుంబాలు కూడా